వెల్కమ్ టు వెలుకూచి ప్రసాద్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనము ఒక డివిఆర్ అంటే సీసీ కెమెరా యూనిట్ అన్బాక్సింగ్ చూస్తూ ఇది మనకు వర్తబుల్లా కాదా, అలాగే దీని ధర ఎంత పడింది అనేది మనం తెలుసుకుందాం. ఇది నేను అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో తీసుకున్నాను అనమాట. ఇంకా అన్బాక్సింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. ప్లాస్టిక్ బ్యాగ్లో ప్యాకింగ్ చాలా గట్టిగా చేశారు. ముఖ్యంగా ఇది అంటే సిపి ప్లస్ బ్రాండ్ నేను తీసుకున్నాను అనమాట. దీని ధర నాకు దాదాపు 9,000 పడింది, అంటే 8,990 రూపాయలు పడింది. మొత్తం ఆఫర్స్ అన్ని కలుపుకొని దీంట్లో 5 కెమెరాలు, 1 టెరాబైట్ మామూలుగా హార్డ్ డిస్క్ ఒకటి, దాని తర్వాత డివిఆర్, అలాగే పవర్ యూనిట్, ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్ ప్యాకేజ్తో వచ్చిందనమాట. ఇంకా ఆ బస్తా తీయగానే లోపల ఒక బాక్స్ ఉంది. ఇది ఒక కాటన్ బాక్స్లో అన్ని కూడా ప్యాక్ చేసి ఉంటారు. ఈ బాక్స్ ఓపెన్ చేయగానే లోపల మామూలుగా వారంటీ కార్డు ఒకటి, అలాగే బిల్ ఒకటి ఉంది అన్నమాట. ఇంకా HDMI కేబుల్, మామూలుగా వీడియో కేబుల్, అలాగే పవర్ కేబుల్స్ అన్నమాట. ఇది హార్డ్ డిస్క్ అనుకుంటా. ఇది హార్డ్ డిస్క్ అనమాట. వన్ టెరాబైట్ హార్డ్ డిస్క్ ఇది. అలాగే యూజ్వెల్ అనే బ్రాండ్, ఇంకా సిటా కేబుల్ అంటారు దీన్ని. అలాగే యూజ్వెల్ బ్రాండే ఇది పవర్ యూనిట్, అంటే దీనికి పవర్ ఇస్తామన్నమాట. దీంట్లోనేమో 5 సిపి ప్లస్ 5 సిపి ప్లస్ కెమెరాలు అనమాట. అలాగే దీంట్లో డివిఆర్ ఉంది. ఇది వారంటీ కార్డ్ అనమాట. మామూలుగా వాళ్ళకి ఏదైనా అవసరమైతే వాట్సాప్ నెంబర్ కాల్ చేసి మాట్లాడచ్చు. దీంట్లోనే డివిఆర్ ఉంది. ఇక్కడ వెనుకన్ని కేబుల్స్ అని పెట్టుకోవడానికి. దీంట్లోనే పవర్ కార్డ్ ఒకటి, అలాగే ఒక కేబుల్ కనెక్టర్, ఒక మౌస్ కూడా ఇచ్చాడు. ఒకటేమో పవర్ కేబుల్ కనెక్ట్ అనమాట, ఇంకోటేమో మామూలుగా వీడియో కేబుల్ కనెక్ట్ అనమాట. ఇవి దీంట్లో వచ్చినటువంటి ఐటమ్స్ అనమాట. 5 కెమెరాలకు 5 సిటా కేబుల్ సంబంధించిన కనెక్టర్లు, అలాగే పవర్ కేబుల్ కనెక్టర్లు ఉన్నాయన్నమాట. దాంతోపాటు వైర్ ఉంది. కాకపోతే ఏంటంటే మా బిల్డింగ్కి ఆ వైరు సరిపోకపోవచ్చు, మళ్ళీ కొంత నేను ఎక్స్ట్రా వైర్ తీసుకోవాల్సి వస్తుంది. దీని లోపల మామూలుగా ఇది బుల్లెట్ కెమెరాస్ అనమాట. ఇది కూడా దాంతోపాటు లోపల స్క్రూలు, అలాగే ప్లాస్టిక్ గట్టీలు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనము దీని లోపల హార్డ్ డిస్క్ను కనెక్ట్ చేసుకోవాలి. అందుకోసమని దీనికి 4 స్క్రూలు ఉంటాయి. ఆ స్క్రూలు ఇప్పాల్సి వస్తుంది. ఆ స్క్రూలు తీసేసి
లోపల ఇది సిగ్నల్ కేబుల్ అనమాట. ఇది సిగ్నల్ కేబుల్, దానికి కనెక్ట్ ఇవ్వాలి. దాంతోపాటు పవర్ కేబుల్ కూడా కనెక్ట్ ఇవ్వాలి. ఒకటేమో సెటా కేబుల్ ఒకటి, రెండవది పవర్ కేబుల్ అనమాట. ఈ రెండు కూడా జాగ్రత్తగా మనం కనెక్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, మీకు తెలిస్తేనే మీరు చేసుకోండి, లేకపోతే టెక్నీషియన్ని పిలిపించుకొని చేసుకోవడం బెస్ట్. ఒకవేళ మీరు కనుక కొనుక్కుంటే, నాకు కొంత అవగాహన ఉంది కాబట్టి నేను చేసుకునే ప్రయత్నం చేస్తున్నా. మీకు కనుక దీని గురించి పూర్తిగా తెలియకపోతే టెక్నీషియన్ని పెట్టి చేసుకోవడమే బెస్ట్. ఈ విధంగా కనెక్ట్ చేసినాక అక్కడ ఉన్న స్క్రూస్తో మనము మామూలుగా ఇది కదలకుండా కట్ చేసుకుంటే సరిపోతుంది. స్క్రూస్తో బిగించినాక దాన్ని మళ్ళీ యథాప్రకారంగా జాగ్రత్తగా స్క్రూస్ ఫిట్ చేయాలన్నమాట. దాని తర్వాత మనం ఎక్కడైతే సీసీ కెమెరాలు ఫిట్ చేసుకోవాలి అని అనుకుంటామో అక్కడ వాటి సైజ్ తీసుకొని డ్రిల్ చేసి మామూలుగా వాటిని ఫస్ట్ ఫిట్ చేసుకోవడం. ఇప్పుడు నేను డ్రిల్లింగ్ చేస్తున్న డ్రిల్లింగ్ మిషన్ కూడా ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసి వీడియో పెట్టాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో కానీ లేదా ప్లేలిస్ట్లో కానీ ఉంటుంది, చూడగలరు. దాని తర్వాత ఆ ప్లాస్టిక్ గట్టీలు ఆ విధంగా చేసి దాని తర్వాత జాగ్రత్తగా స్క్రూస్ బిగించాలన్నమాట. ఈ విధంగా మిగిలిన అన్ని కెమెరాలు కూడా ఇదే విధంగా మనం ఫిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము వైర్ను ఈ విధంగా కట్టర్తోని కట్ చేసుకోవడం. ముఖ్యంగా సిగ్నల్ కేబుల్కి పవర్ కేబుల్కి దానికి సపరేట్గా జాగ్రత్తగా కనెక్షన్ ఇచ్చుకోవాలన్నమాట. ఈ విధంగా ఇచ్చుకొని మనకు ఎక్కడైతే బాక్స్ పెడతామో ఆ బాక్స్ వరకు లెంత్ చూసుకొని దాని ప్రకారంగా వైర్ కట్ చేసుకొని వాటికి తగిన టేప్స్ వేస్తే సరిపోతుంది. పవర్ కేబుల్కైనా సిగ్నల్ కేబుల్కైనా మామూలుగా ప్లస్ మైనస్ లాగా రెండే ఉంటాయి. ఒకటి ఎక్స్ట్రా 1 కేబుల్ గ్రీన్ కేబుల్ ఒకటి ఉంది, దాన్ని మామూలుగా వదిలేస్తే సరిపోతుంది. జాగ్రత్తగా చూసుకొని కలర్లు గుర్తుపెట్టుకొని దాని ప్రకారంగా ఇక్కడ మనం ఏ కలర్లు అయితే సెలెక్ట్ చేసుకున్నామో అక్కడ కూడా అవే కలర్లు బాక్స్లో ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇదొకటి మాత్రం మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి స్వయంగా చేసుకునే వాళ్ళైతే. అదే టెక్నీషియన్ అయితే అది వాళ్ళే చూసుకుంటారు, మనకు ఆ టెన్షన్ లేదు. ఏది ఏమైనా మీకు తెలిస్తే అన్ని చేసుకోగలం మనకు కాన్ఫిడెంట్ ఉంటే మాత్రం మీరు స్వయంగా చేసుకోవచ్చు, లేకపోతే టెక్నీషియన్ని పిలిపించుకొని వాళ్ళతో చేయించుకోవడమే బెటర్.
ఈ విధంగా ఒక వైర్ ఎక్స్ట్రాగా మిగిలింది. ఆ వైర్ని మనం టేప్తోని దేనికి కలవకుండా చుట్టేస్తే సరిపోతుంది. దాని తర్వాత కెమెరాకి ఏ విధంగా మనం కనెక్ట్ చేయాలి అనేది ఇక్కడ డెమో లాగా చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. పవర్ కేబుల్ అలాగే డేటా కేబుల్ని దానికి ఈ విధంగా కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకొని మనకి ఎక్కడైతే మనం బాక్స్ అంటే DVR బాక్స్ పెడతామో అక్కడ దాకా కేబుల్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తుంది పవర్ యూనిట్ అన్నమాట. దాంట్లో ఈ ఎల్లో కలర్ మైనస్లో ఇచ్చాను, రెడ్ కలర్ ప్లస్లో ఇచ్చాను అనమాట. ఈ విధంగా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అక్కడ మనకు మైనస్ ప్లస్ అనేది అవపడుతుంది. దాని ప్రకారంగా మనం స్క్రూ లూజ్ చేసి దాని లోపల ఆ వైర్లు పెట్టడమే. తర్వాత వీటిని సెటా కేబుల్స్ అంటారు. ఈ విధంగా లోపల తిప్పి పెట్టాలన్నమాట. మన క్లిక్ అనే శబ్దం వస్తుంది, అది గుర్తు. దాంతోపాటు దాంట్లో ఒక HDMI కేబుల్, అలాగే వైఫై డంగుల్, దాని తర్వాత ఒక మౌస్ కోసమని ఒక USB యూనిట్ కూడా ఇచ్చారన్నమాట. అది కూడా మనం పెట్టుకోవాలి. తర్వాత 2 5 amps పవర్ పాయింట్లు ఉండాలి. ఈ విధంగా ఉండి స్విచ్ ఆన్ చేసి మనం టీవీకి కానీ లేదా మానిటర్కి కానీ HDMI కేబుల్ ద్వారా లేదా VGA కేబుల్ ద్వారా కూడా మనం ఇచ్చుకోవచ్చు. అయితే నా దగ్గర వైర్లెస్ మౌస్ ఉందన్నమాట, కాబట్టి దానికే నేను ఇచ్చుకున్నాను. అలాగే మేల్ ఫీమేల్ USB కేబుల్ కూడా నా దగ్గర ఉంది, దాని ద్వారా ఇచ్చుకున్నాను అనమాట. ఈ విధంగా మనం CC కెమెరా యూనిట్ ఈ విధంగా ఫిట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ వైఫై డంగుల్ పెట్టుకుంటే వైఫై ద్వారా మనం డైరెక్ట్గా నెట్ కనెక్షన్ ఇచ్చుకొని మొబైల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూస్తుంది మీరు రికార్డ్ అయింది కూడా మీకు అవపడుతుంది, చూడండి. అలాగే మొబైల్లో రావాలంటే ప్లే స్టోర్కి వెళ్ళి GC Mob అని టైప్ చేస్తే ఒక యాప్ వస్తుంది. యాప్ కనుక ఇన్స్టాల్ చేసుకుని మామూలుగా అన్ని రకాల సెట్టింగ్స్ కనుక చేసుకుంటే మనకు మొబైల్లో కూడా వస్తుంది. ఇది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.